మేము సర్పంచ్ కాకముందుకు మా ఎమ్మెల్యే గారు గెలిచినాక కూడా అక్కడ వేరొక చెరువు దగ్గర కూడా బావిల మోటార్ లేదు. ఆ మోటార్ కూడా ఏడాస్పల్ల మోటార్ తెప్పించను, దాని పైపులు స్టార్టర్ తెప్పించను. దాంతో బదులు ఇక్కడ కూడా ఈ బోరు కాడ కూడా వాటర్ సౌకర్యం లేకుండా నేను సర్పంచ్ కాకముందుకే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పని మోటారు పైపులు స్టార్టర్ తెచ్చి ఇప్పుడు పెట్టున్నాం. అతడు ఉన్న మోటార్ బిక్కపోయి సొంత బావిలు వేసుకున్నాడు. అతడు కాక కరెక్ట్ కాక నేను ప్రజాసేవ చేద్దాను అనుకునే వ్యక్తి అవుతుంటే ఆ మోటారు ఆ పైపులు తెచ్చి ఆ ప్రజలకు నడిపించి ఇక నేను కొనబోయిన మోటార్ తెచ్చి నేను పెడతానా, నాకు ఓట్లు అని చెప్పి అడిగితే కొద్దిగా నన్న కొంచెం ఎంతో కొంత ప్రజలు సహకరిస్తారు. కానీ స్వార్థంతో నేను కొనబోయి నీ బావి దగ్గర నీ పొలం దగ్గర వేసుకొని ఇప్పటికీ నువ్వు కొనబోయి 7 సంవత్సరాలు అవుతుంది. కొనబోయి నీ పొలంలో పెట్టుకొని నువ్వు పొలం బారించుకుంటాను, దాంతో నాకు బిల్లు లేదని నువ్వు ఏ రకంగా ఏ నీతివంతును అని ఏ ధర్మంగా నువ్వు ఈ విధంగా కొనబోయే వ్యక్తికి నువ్వు ఎట్లా ఓట్లు అడుగుతానో ఆ ప్రజలు ఆలోచిస్తారు. నువ్వు ఆ వ్యక్తి కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అయితే అతడు చేసిన సాయం ఏం లేదు, అతడు చేసింది ఏం లేదు. నేను కూడా ప్రజలకు మొన్న ఒక ఎస్సీ కాలనీలో ఒక అబ్బాయి చనిపోతే ఒక 5,000 ఇచ్చి వచ్చిన అందరి సమక్షంలో ఈరోజు నువ్వు ఇంక్వైరీ తీసుకున్నా తెలుసు. మేము కూడా చనిపోయిన కాడికి బియ్యం కానీ కొన్ని డబ్బుల సాయం కానీ వాళ్ళకు కూడా ప్రతి కడ చేయడం జరుగుతుంది. మళ్ళొక్కటి కూడా ఏదన్నా వారికి ఏదైనా ఆపద వస్తే నైట్ కానీ పగలు కానీ పోయి ఆపద కాడ కూడా మేము నైట్ కూడా మొత్తం ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఇప్పుడు నేను ఒక దగ్గర 81లో నా పెళ్ళయింది. 83లో నుంచి కూడా నేను ఒక భజన కార్యక్రమంలో కూడా నేను పాల్గొంటున్నా. ఆ శవం కాడికి పోయి నైట్ మొత్తం కూడా భజన కార్యక్రమంలో పెట్టి వాళ్ళ సేవ 5 గంటల దాకా వాళ్ళ సేవ కార్యక్రమంలో పాల్గొంటా. ప్రతి ఒక్క కనీసానికి ఒక 100-150 శవాల దగ్గర భజన చేయొచ్చు, నేను ప్రజల సేవ చేయొచ్చు. అది కూడా నాకు వాళ్ళందరూ పోతే వాళ్ళు ఏమంటారంటే, అమ్మ నాన్న నువ్వు తమ్ముడా అన్న నువ్వు మా యొక్క బాబు చనిపోతే నువ్వు వచ్చి తెల్లాలు మా యొక్క కుటుంబంతో సహా నువ్వు ఉన్నావు అని మాకు చాలా సంతోషం. మా కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉంది. ఇప్పుడు నాకు రుణం తీసుకునే సమయం వచ్చింది. మేము తప్పనిసరిగా నీకు మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉన్నాం కాబట్టి మేము తప్పనిసరి ఓట్లు వేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్తుంటే చాలా నాకు సంతోషం అనిపిస్తుంది. నేనైతే ఆ విధంగా సంతోషపడుతున్నా వాళ్ళ మాటలతోటి. అయితే అతడు వరకు ఎంపీసీ చేసిండు, పదవి అనుభవించిన నేను అప్పుడు 2-3 సార్లు కూడా ఓడిపోవడం జరిగిపోయినా అతడు నా మీద కనికరం లేకుండా కూడా వేరే వ్యక్తి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వేరే వ్యక్తి కూడా నాకు కావాలని చెప్పని పోటీపడి చాలా వరకు అతడు కూడా తిరిగి నాకు కావాలని చెప్పని కోరుకున్నా. అతన్ని వాడు నువ్వు ఊరుకోకుండా కూడా నా మీద పోటీగా అతనికి నువ్వు మానవత్వం ఉండి నువ్వు ఒక మంచి వ్యక్తివి అయితే సరే, మా కుటుంబం మా అన్న 3 సార్లు ఓడిపోయిండు, నేను మా అన్నకు వదిలేస్తే ఎప్పుడో నాకు సరే భవిష్యత్తులో నాకు కూడా ప్రజలు సహకరిస్తారని చెప్పని ఒక దృష్టి లేకుండా కూడా మానవత్వం లేకుండా కూడా ఆ వ్యక్తిని పక్క వ్యక్తిని కూడా ఎన్నో హింసించి వాళ్ళ వార్డు నెంబర్లు అక్కడ పోయి భయపెట్టించి వార్డు నెంబర్లను వీకిచ్చి శంకర్ నాయకుని తీసుకొచ్చి అన్ని ఇబ్బందులు పెట్టి అతన్ని లేకుండా చేసి నేనే ఉండాలి, మా అన్నను ఓడించాలి. నేను నా కొడుకు అమెరికాలో ఉంటాడు, నెలకు 10 లక్షల రూపాయలు డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బుతో నేను గెలుస్తాను, నాకు ఓడిపోయినా ఏం కాదు గెలిచినా ఏం కాదు. కానీ ఇంతకుముందు మా అన్న కూడా ఇదే రాజకీయంగా నష్టపోయి భూమి జాగాలు అమ్ముకొని బాధలో ఉన్నాడు. ఇతను కూడా మా అన్నతో పాటుగా ఇబ్బంది పెట్టి భూమి జాగా లేకుండా అమ్మిస్తాను నేను డబ్బులు పెట్టి అతను అప్పు తెచ్చినాక తర్వాత అప్పులు బీక్తారో చేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి దృష్టితోటి నన్ను ఈ విధంగా నష్టపరచాలని దృష్టి, అతను గెలవని దృష్టి కాదు అతని, కానీ ఈ విధంగానే కావాలని చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ చిట్ట చివరికి మీరు నెల్లికూరు మండల ప్రజానీకానికి ఏం చెప్పాలనుకున్నారు? ఓటు ఏ విధంగా అడుగుతున్నారు? అయితే నేను ఏ విధంగా అడుగుతున్నానంటే, మేము కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 20-30 సంవత్సరాల కాంచి ప్రజాసేవ చేస్తున్నాం. ప్రతి సమస్య మీద కానీ ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం జరిగినా అందరం సేవలో పాల్గొని పార్టీ సేవ చేస్తున్నాం. నేను ఇన్నిసార్లు ఓడిపోయినా ఒక్కొక్కరు ఓడిపోయిన వాళ్ళు కూడా నన్ను బీఆర్ఎస్ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు మా పార్టీలకు రా, నీకు ఏ సౌకర్యం కల్పిస్తావు, అది నీకు చాలా నష్టపోయినావు, ఖర్చులో పడ్డావు కాబట్టి నీకు ఏ సాయం చేస్తున్నామంటే నాకు ఏ సాయం అవసరం లేదు, నేను పార్టీని నమ్ముకున్నా, పార్టీకు కట్టుబడి పార్టీలో ఉంటున్నా. ఇప్పుడు 20-30 సంవత్సరాల కంచి కూడా ఓడిపోయినా ఏదైనా కానీ అందుకు నన్ను గుర్తించి ప్రజలు కూడా నాకు ఈరోజు టికెట్ ఇవ్వడం కారణం అదే. అతడు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టడం దృష్టితో చేయడం జరుగుతుంది అని నేను భావిస్తున్నా.
మీరు ఓట్లను ఏ విధంగా అడుగుతున్నారు ప్రజాని? ఏ విధంగా అడుగుతుందంటే నేను పార్టీలో సేవ చేస్తున్నా కనుక నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఓట్లేని కోరుకుంటున్నా. రెండోది మీ ఆపద కానీ సంపద కానీ ఏది వచ్చినా మీ అందుబాటులో మీ ఎమ్మటి ఉంటున్నా కాబట్టి నాకు ఒక్కసారి ఒక అవకాశం కల్పించండి. 3 సార్లు ఓడిపోయినా కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం కల్పిస్తే నేను ఏదో తృప్తి కోసం ప్రజల సేవ చేద్దాను తృప్తి కోసం నేను ప్రజల ముందుకు వచ్చిన నాకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నా.